शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, हिलाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा किया। मनीष सिसोदिया कट्टर ईमानदार है। आम आदमी पार्टी कट्टर ईमानदार है। इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ। इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं। महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है। चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। शराब घोटाला ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్ కు రిలీఫ్ ఇచ్చింది. కేజ్రీవాల్ కి రిలీఫ్ దొరికింది. కేజ్రీవాల్ తో పాటుగా మనీష్ సిసోడియాకు. సో వీళ్ళిద్దరికి ఇంకా రిలీఫ్ దొరికిందంటే దాదాపు ఆ కేసులో ఉన్నటువంటి అందరికీ కూడా బిగ్ రిలీఫ్ దొరికినట్టే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత కూడా ఈ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె కూడా పూర్తిగా దీని ద్వారా దాదాపుగా చాలా రోజుల పాటుగా కవిత కూడా జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్ పైన బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు టోటల్గా అందరికీ కూడా ఈ కేసులో టోటల్గా రిలీఫ్ దొరికే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ ఇందాక మీడియాతో మాట్లాడారు, చాలా ఎమోషన్ అయ్యారు. అన్ని ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, సిబిఐ ఛార్జ్షీట్లో ఎటువంటి మెరిట్ లేదని రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి, మాజీ డిప్యూటీ సీఎంకి మనీష్ సిసోడియాతో పాటుగా ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ రిలీఫ్ దొరికింది అని చెప్పొచ్చు. సో దీంతో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎమోషన్ అయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. ఒక విపరీతంగా ఒక భావోద్వేగానికి లోనై ఏడ్చారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అన్యాయంగా 6 నెలల పాటు తనను జైల్లో ఉంచారని, తన డిప్యూటీ సీఎంని దాదాపు 2 సంవత్సరాలకు పైగా జైల్లో ఉంచారని, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని ప్రచారం చేశారని, తమ నాయకులందరినీ కూడా అవినీతి పరులుగా మొత్తం జాతి ముందు, దేశం ముందు ఉంచారంటూ చాలా బాధపడుతూ ఎమోషన్గా ఏడ్చుకుంటూ మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్. సో మనం చూస్తున్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు కూడా భారీ ఊరట లభిస్తున్నట్టే చెప్పొచ్చు. మోడీ, అమిత్ షా కావాలనే వాళ్ళిద్దరూ తనను వేధించారని, రాజకీయంగా ఎదుర్కోలేక ఢిల్లీలో ఎలాగైనా సరే తనను ఓడించాలన్నటువంటి ఒక దురుద్దేశంతో తనపైన లేనిపోనివన్నీ ఆపాదించి తనను అవినీతిపరుడుగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా కోర్టు తనని ఒక నిర్దోషిలాగా, కోర్టు తనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో తనేంటో ఈ దేశ ప్రజలకు తెలిసింది అంటూ ఒక భావోద్వేగానికి లోనై ఏడ్చుకుంటూ మాట్లాడారు. ఒక ఎమోషన్, ఒక భావోద్వేగంతో తను మాట్లాడారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ये केजरीवाल भ्रष्ट नहीं है।
संभालिए सर अपने आप। ఎస్ ఢిల్లీ లిక్కర్ కేసులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా నిందితులుగా ఉన్నటువంటి 23 మందికి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చేశారు. కోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులకు పూర్తిగా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. ఎస్ మా ప్రతినిధి శివ మనకు లైన్లో ఉన్నారు. రైట్ శివ, సో మనం చూస్తున్నాం కేజ్రీవాల్ చాలా ఎమోషన్ అయ్యారు. కావాలని తనను రాజకీయంగా ఎట్లా ఇబ్బంది పెట్టారో, ఢిల్లీలో తనని ఓడించడం కోసం మోడీ, అమిత్ షా ఇంత దారుణంగా తనని ఒక అవినీతి పరుడని ముద్ర వేసి దేశ ప్రజల ముందు తనను, తన పార్టీ నాయకుల్ని ఎంత దారుణంగా వేధించారో తను కన్నీటి పర్యంతం అవుతూ ఎమోషనల్ అవుతూ అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. సో దీనిపైన బీజేపీ రియాక్ట్ కాబోతుందా? రియాక్ట్ ఇప్పటికే ఎవరైనా అయ్యారా? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా మొత్తం 23 మంది నిందితులుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. కోర్టు నిర్ణయంతో కేజ్రీవాల్తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులకు కేసు నుంచి విముక్తి లభించింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎలాంటి కుట్ర కానీ నేరపూరిత ఉద్దేశం కానీ లేదు అంటూ కోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని ఇరికించినందుకు సిబిఐని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఛార్జ్షీట్లో చాలా లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్లో ఇరికించారని, మనీష్ సిసోడియాపై ప్రాథమిక కేసును రూపొందించడంలో సిబిఐ అని అన్నారు. 2021-22 సంవత్సరంలో అప్పట్లో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ రూపొందించింది. అయితే అందులో అవకతవకలు జరిగాయి అని కంప్లైంట్స్ రావడంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా, ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత ఉన్నారు. అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత. సో కవిత సహా పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. కానీ ఇప్పుడు ఒక చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి నిందితులందరికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ఒక పెద్ద మేజర్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలకమైన పరిణామం మనం చూస్తున్నాము. మొత్తం 23 మంది ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. మరింత సమాచారాన్ని, విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఇంకా పూర్తిగా అవాస్తవమని తేలిపోయిందా? ఎవరైతే శిక్ష ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాటలే నిజమయ్యాయా? ఎలా చూడొచ్చు ఈ రిజల్ట్ని? ఇది ఒక సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. పర్టికులర్గా సిబిఐ మరోసారి అబాసు పాలైంది. దేశంలో అనేక కేసుల్లో ఇదే విధంగా సిబిఐ అబాసు పాలైంది, నవ్వులు పాలైంది కోర్టు ముందు. అనేక సార్లు సిబిఐని తప్పుపట్టిన సందర్భాలు, చివాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎంటైర్ ఒక కేసే లేదని, అసలు ఈ కేసులో వాస్తవమే లేదు, ఇందులో ఎలాంటి నిజం లేదు, ఒక కట్టుకథ అల్లి అనవసరంగా జరగని స్కామ్ని జరిగినట్టుగా చూపించి రాజకీయ ఉద్దేశంతో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అని ఏకంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆరోపించింది. అంటే కేసులో సిబిఐ డొల్లతనం ఏంటనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కేజ్రీవాల్ దాదాపు 150 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జైలు నుంచి పరిపాలన సాగించారు. ఆ తర్వాత బయటకు వచ్చి రిజైన్ చేశారు. ఆ ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన కుట్ర అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజే ఆరోపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ కేజ్రీవాల్ కనుక బయట ఉంటే మళ్ళీ ఢిల్లీని ఎప్పటి నుంచో ఢిల్లీ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని బీజేపీ విపరీతమైన ప్రయత్నాలు చేసింది. ఎన్నిసార్లు చూసినా కూడా వరుసగా 3 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తోంది. కేజ్రీవాలే సీఎం అవుతున్నాడు. ఇంకా పక్క రాష్ట్రానికి కూడా పాకి పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. సో కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలంటే ఏదో ఒక మరకేయాలి, అతన్ని జైలుకి పంపించాలి, ఎన్నికల ముందు ఆన్ గ్రౌండ్లో ఆ బ్యాటిల్లో ఎక్కడా కూడా కేజ్రీవాల్ లేకుండా చేయాలి అనేది బీజేపీ చేసిన ప్రయత్నం. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. కేజ్రీవాల్ని అసలు ఎక్కడైనా స్కామ్ జరిగిన తర్వాత డబ్బులు దుర్వినియోగం అయితేనో, దోచుకుంటేనో, దోపిడీ జరిగితేనో, అవినీతి జరిగితేనో అరెస్ట్ చేయడం సాంప్రదాయం. కానీ ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది అసలు మొదలే కాలేదు. ఇంకా పాలసీ పూర్తి స్థాయిలో రూపకల్పనే జరగలేదు, ఎక్కడ లిక్కర్ సప్లై కాలేదు, ఏ షాపుల్లో కూడా అవినీతి జరగలేదు. అసలు కేవలం పాలసీ దశలో ఉండగానే దీన్ని బయటికి తీసి 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయటం, సిసోడియాని అరెస్ట్ చేయటం, ఇంకా అనేక మందిని అరెస్ట్ చేయటం, ఇక్కడ మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి కవితను అరెస్ట్ చేయటం, ఇలా ఒక సంచలనం సృష్టించింది బీజేపీ. సంచలనం సృష్టించింది అనేకంటే కూడా రాజకీయ దురుద్దేశంతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు, కేజ్రీవాల్ని దెబ్బకొట్టేందుకు ఇంతమందిని అరెస్ట్ చేసింది, లేని కేసును ఆపాదించింది, సిబిఐ ఎంక్వైరీ వేయించింది.
సిబిఐ కూడా నవ్వులు పాలు కావడంతో పాటు ఇప్పుడు బీజేపీ కూడా పెద్ద ఎదురు దెబ్బ. ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని వద్దనుకుని, కేజ్రీవాల్ను వద్దనుకుని భారీ విజయంతో బీజేపీని గెలిపించిన ఢిల్లీ ఓటర్లంతా కూడా ఇప్పుడు ఈ తీర్పును చూసిన తర్వాత ఒక్కసారిగా బాధపడుతున్న పరిస్థితి. తప్పు చేశాం, కావాలని కల్లిబుల్లి మాటలు నమ్మో, లేదా మీడియాలో వస్తున్న కథనాలను నమ్మో, వరుసగా జరుగుతున్న అరెస్టులను చూసో నిజంగా ఏదో జరుగుతుందని భ్రమపడి కేజ్రీవాల్ లాంటి మంచి వ్యక్తిని మిస్ అయ్యామన్న భావన ఖచ్చితంగా ఢిల్లీ ఓటర్లో ఇక్కడ మనకు గలుపుతుంది. మొత్తం ఢిల్లీ లిక్కర్ కేసు